కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వారం మనం ఆలోచించబోయే ఒక అద్భుతమైన పాఠము, మన జీవితానికి కావలసినటువంటి విలువైన సంగతులు. పాఠం పేరు వచ్చి దేవుని మనోవేదన. దేవుని మనోవేదన. ఏంటి దేవునికి మనోవేదన ఏంటి? ఇంతకు మనోవేదన అంటే అర్థం ఏంటంటే చింతించడం, ఒత్తిడి, స్ట్రెస్, అలాగే మానసికంగా వేదన, అలాగే బాధ, దుఃఖం, వీటన్నిటిని కలిపి మనోవేదన అంటారు. చింతించడము, బాధపడము, దుఃఖపడము, స్ట్రెస్, ఒత్తిడిలోనికి వెళ్ళడము, మానసిక వేదన. ఏంటి దేవునికి మనోవేదన ఏంటి? ఈరోజు దేవుడు అనగానే సమాజానికి దేవుడు ఏమర్థమయ్యాడంటే, ఇదిగో దేవుడు అనగానే మేము దేవుణ్ణి ఏదైనా అడగాలి, దేవుడు మేము అడిగిన వాటిదల్లా ఇచ్చేవాడే దేవుడు. అంటే దేవుణ్ణి ఏదైనా అడగాలి, తీసుకోవాలి, ఆయన ఇచ్చేవి పొందుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఇచ్చే దేవునికి ఏమైనా బాధ ఉందా? మనం వరాలు తీసుకుంటున్నాం కదా, అవసరాలు తీర్చుకుంటున్నాం కదా, దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటున్నాం కదా. మేలులు పొందుకుంటున్న మనము ఆ మేలులు అనుగ్రహించే దేవునికి ఏదైనా బాధ ఉందా? ఆ దేవునికి ఏమైనా చింత ఉందా? ఆయన ఏమైనా మన దుఃఖం కలిగి బాధపడుతున్నాడా అన్నది బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, మొదటగా దేవుని మనోవేదన కంటే ముందు, దేవుని దుఃఖము కంటే, దేవుని బాధ కంటే, దేవుని చింత కంటే ముందు మనుషుల చింత, మనుషుల మనోవేదన గురించి ఆలోచిద్దాం. మనుషులు దేని కొరకు చింతిస్తారు, దేని కొరకు బాధపడతారు, దేని గురించి ఆలోచిస్తారంటే, మానవ ప్రజలందరూ జానెడు పొట్ట నింపుకోవడం కొరకు 60-70 సంవత్సరాల జీవనం కొనసాగించే జీవితం కొరకు ఈరోజు మనిషి ఆలోచిస్తున్నాడు. దేని గురించయ్యా మనిషి చింతిస్తున్నాడని బైబిల్ని అడిగితే, మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారు అద్భుతమైన మాట మాట్లాడుతూ 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చాలా అంటే మనుషులందరూ దేని కొరకు చింతిస్తున్నారట? మనుషులందరూ దేని కొరకు బాధపడుతున్నారట? మనుషులందరూ దేని గురించి ఆలోచిస్తున్నారని బైబిల్ని అడిగితే, యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో మనుషులందరంట ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో. అంటే మనుషులకున్న చింత, మనుషులకున్నటువంటి చింత దేని విషయమట? తినడం గురించి చింత, తాగడం గురించి చింత, ధరించుకోవడం గురించి చింత. అంటే ఈరోజు మనిషి ఏమి ధరించుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇదిగో పలానా ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మ్యాచింగ్ ఏమైనా దొరుకుతుందా అని మనిషి ధరించుకునే దాని గురించి ఆలోచిస్తున్నాడంట. తినడం గురించి, ఉదయం ఏమి తినాలి, మధ్యాహ్నం ఏమి తినాలి, రాత్రికి ఏమి తినాలి, ఇదిగో నేను డైట్లో ఉన్నాను, ఇలా పలానా తింటే నాకు బాగుంటుంది, పలానా నేను తినకూడదని. అంటే మనిషి ధరించుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు, తినడం గురించి ఆలోచిస్తున్నాడు, తర్వాత తాగడం గురించి మనిషి ఆలోచిస్తున్నాడు. అంటే మనిషి దేని గురించి చింత కలిగి ఉన్నాడు? తినడము, తాగడము, ధరించుకోవడం. ఇదిగో పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు కనీసం జ్యూస్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే దేని గురించి ఆలోచిస్తున్నాము? తాగడం గురించి.
రేపు ఏం బాటిల్ తెచ్చుకోవాలి, మర్నాడు ఏ బాటిల్ తెచ్చుకోవాలి. ఈరోజు మనిషి తాళం గురించి చింత అండి. మన గాంధీ జయంతి రోజు అనుకుంటా, అక్టోబర్ 2వ తేదీ ఏంటి, ఆ రోజు మందు షాపులన్నీ క్లోజ్ అవుతాయని మరుసటి రోజే ఏం చేశారంట, నెలలో అమ్ముడుపోను సరుకులన్నీ ఆ రోజు తెచ్చుకున్నారంట. నెలలో మద్యం ఎంతైతే అమ్ముడుపోతుందో అంత అమౌంట్ ఏ రోజు కొన్నారు, ఒకే రోజు 1వ తేదీ రాత్రి. ఎందుకు, 2వ తేదీ కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుందని. అంటే ఈరోజు మనిషి తినడం గురించి చింత, తినడం గురించి చింత, ధరించుకోవడం గురించి చింత, తాగడం గురించి మనిషి చింతిస్తున్నాడు. దీని గురించే కదా మనిషి చింతించేది, దీని గురించి. ఇంకో మాట చూడండి, ఇదే 27వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువగా చేసుకొనగలడా? వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? అడవు పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. నేనేం చెప్తాడు యేసుక్రీస్తు వారు, మీరు ఎందుకు వాటి గురించి ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు వాటి గురించి చింత కలిగి ఉన్నారు? ఇదిగో, మీరు ఎంత ఆలోచించినా వాటి గురించి, ఆహారం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అడవు పువ్వులు చూడండి ఎలా ఎదుగుతున్నావు. బట్టల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అడవు పువ్వులు చూడండి. ఆహారం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు. ఈరోజు మనిషి అంతా చింత ఏంటంటే, ఈ జీవితంలో కొద్ది రోజులు బ్రతికే దానిపైన మనిషికి చింత, వ్యసనము, బాధపడుతూ ఉంటాడు. బాధపడతాడండి. ఒక ఆమె రోజు దిగులుతో చింత కలిగి ఉందంట. ఎందుకమ్మా చింత కలిగి ఉన్నావు అంటే, జుట్టు రోజు ఊడిపోతుందన్నా అంట. ఏం ఊడిపోతుందంట? జుట్టు ఊడిపోతుంది కనుక ఏమవుతుంది, చింత కలిగి ఉంది, దుఃఖంతో బాధపడుతుందంట. నాకు జుట్టు ఊడిపోతుందని. అంటే ఈరోజు మనిషి ప్రతి చిన్నవాటిపైన, ప్రతి దానిపైన ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఒకరైతే ఇదిగో నేను నల్లగా అయిపోతున్నాను, ఎప్పుడు తెల్లగా అవ్వాలని ఏం చేస్తాడట, చింతిస్తున్నాడట. ఇదిగో నేను పొట్టిగా ఉన్నాను, పొడవాలి. దేని గురించి చింత? పొడవడం గురించి చింత. ఇదిగో నేను లావు అయిపోతున్నాను, దేని గురించి చింత? సన్నగా అవ్వాలని చింతిస్తున్నాడు. అంటే ఈరోజు మనిషి కొద్ది వాటి గురించి, తాత్కాలికమైన వాటి గురించి ఈరోజు మనిషి చింతిస్తున్నాడు. ఇంకొక మాట చూడండి, ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఇదిగో, రేపటి గురించి మీరు చింతించద్దండి, రేపటి గురించి మీరు మనోవేదన చెందొద్దండి, రేపటి గురించి మీరు చింతించనేలా. అంటే ఈరోజు మనిషి దేని గురించి ఆలోచిస్తాడంట, రేపటి గురించి. రేపు ఆహారం ఎలా, రేపు ఏం తినాలి, రేపు ఎలా మా జీవితం ఏంటి, అంటే రేపు ఈఎంఐ కట్టాలి ఎలా, రేపు వడ్డీ కట్టాలి ఎలా, అప్పు తీసుకున్నాను మనకి ఎలా చెల్లించాలంటే మనిషి రేపటి గురించి చింతిస్తున్నాడు. అంటే టోటల్గా మనం ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా ఆలోచిస్తే మనిషి చింతంట దేని గురించి? మొదట తినడం గురించి, తాగడం గురించి, ధరించుకోవడం గురించి, ఏంటి, కొన్ని సమస్యల గురించి. అంటే మనిషి రేపటి గురించి, అంటే వీటి గురించి మనిషి ఎక్కువగా చింతలో ఉన్నాడు. అంటే మనిషి ఆలోచించే టోటల్గా దేని గురించి? తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడండి. కనుక ఇంకో మాట చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇంకా మనిషి దేని గురించి చింత కలిగి ఉన్నాడు, మనిషి దేని గురించి మనోవేదన కలిగి ఉన్నాడు, మనిషి దేని గురించి బాధపడుతున్నాడు అని ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 33వ వచనం.
పెండ్లైన వాడు భార్యని ఎలాగు సంతోష పెట్టవలనని పెట్టగలడని లోక విషయం గురించి చింతించుచున్నాడు. అంటే పెండ్లైన వాడు దేని గురించి చింతిస్తున్నాడట? భార్యని ఎలాగా సంతోష పెట్టాలి. భార్యకి సంతోష పెట్టాలంటే ఏం చెయ్యాలి? ఆమెకి ఏమి ఇష్టమైనవో తీసుకురావాలి, ఆమెకి ఏమి కట్టుకుంటుందో తీసుకురావాలి, ఆమెకి ఇష్టమైన ఆహారం ఏంటి, ఆమెకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి, ఆమెకి ఇష్టమైన స్వీట్లు ఏంటి, ఆమెకి ఇష్టమైన బిర్యానీ ఏంటని పెళ్ళైన వాడు దేని గురించి చింతిస్తున్నాడంట? భార్యని ఎలా సంతోష పెట్టాలన్నది చింతిస్తున్నాడంట. అంటే మనుషులు దేని కొరకు చింతిస్తున్నారు? ఆహారం కొరకు చింతిస్తున్నారు, బట్టల కొరకు చింతిస్తున్నాడు, తినడం కొరకు చింతిస్తున్నాడు, భార్య కొరకు చింతిస్తున్నాడు, రేపటి దినం కొరకు చింతిస్తున్నాడు. తర్వాత కింద మాటకు వస్తే భర్త కూడా ఏం చేస్తున్నాడంట? భర్త భార్యను ఎలా సంతోష పెట్టాలని చింతిస్తాడు, మరలా భార్య కూడా భర్తను ఎలా సంతోష పెట్టాలని చింతిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి చింత భర్తను ఎలా సంతోష పెట్టాలని భార్య చింతిస్తుంది. ఏంటి? భార్యను ఎలా సంతోష పెట్టాలని భర్త చింతిస్తున్నాడంటే ప్రతి మనిషి చింత దేనిపైన ఉంది? ఒకరిని సంతోషం ఎలా పెట్టాలి, ఒకరికి ఏ అవసరాలు తీర్చాలి, వానికి ఏమి కావాలి, నాకేమి కావాలి, నాకేం లేదు, నాకేం సంపాదించుకోవాలి అంటే మనుషుల చింతంతా దేనిపైన ఉంది? దేనిపైన ఉంది? ఈ కొద్ది జీవితం బ్రతికే దానిపైన మనిషి ఆలోచిస్తున్నాడు. చూడండి ఒక సందర్భం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఇది యేసుక్రీస్తు మార్తతో ఏమన్నాడు? మార్తా మార్తా, ఎందుకమ్మా నువ్వు విస్తారమైన పనుల గూర్చి విచారించనేలా? ఏమంటున్నాడు అక్కడ? విచారణ కలిగి ఉండనేలా. అంటే దేనిపైన మార్త చింతిస్తుంది? ఏంటి? పనుల పైన. ఇదిగో ఈ పనులు ఉన్నాయి, సామాన్లన్నీ పడిపోయినాయి ఇంట్లో, వాటిని ఎవరు తోమాలి. ఇదిగో పిండి వంటలు చేస్తున్నాడు, వాటికి వాటికి సహాయం చేసేవారు ఎవరు? నాకు ఎవరు లేరే. మరియ ఉంది కానీ ప్రభు దగ్గర వెళ్ళి వాక్యం వింటుంది. అంటే చింత. అంటే మనిషి దేనిపైన చింతిస్తున్నాడు? పనుల పైన. ఇంట్లో పనులు ఉన్నాయనుకో చింత, బట్టలన్నీ మడతయ్యాలా, ఇంకో పారేద్దాంలే. అంటే మనిషి అంతా చింత చింత చింత. మనిషి కేవలము ఏంటి? బ్రతుకు కొరకు, ఈ జీవితంలో జీవించే దాని కొరకు రోజు గురించి మనిషి చింతిస్తున్నాడు, ఆహారం కొరకు చింతిస్తున్నాడు, బట్టల కొరకు చింతిస్తున్నాడు, ఏంటి తాగడం కొరకు చింతిస్తున్నాడు, భార్యను ఎలా సుఖపెట్టాలి, సంతోష పెట్టాలని చింతిస్తున్నాడు, ఏంటి రేపటి గురించి చింతిస్తున్నాడు, పనుల గురించి మంచి చింతిస్తున్నాడు. కానీ మనిషి దాదాపు వీటన్నిటిపైన చింత కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? మనిషి దేనిపైన మనోవేదన కలిగి దేనిపైన చింతిస్తున్నాడంటే వీటన్నిటిపైన మనిషి చింతిస్తున్నాడు. చింతిస్తున్నాడండి. అందుకో అదే విధంగా కాకపోతే ఇప్పుడు దేవుని మనోవేదన ఏంటి? ఇంతవరకు మనిషి దేనిపైన చింతిస్తున్నాడు, మనిషి దేనిపైన బాధపడుతున్నాడు అన్నది మనం ఆలోచించాము. ఇప్పుడు దేవుని మనోవేదన ఏంటి? దేవుడు దేనిపైన చింత కలిగి ఉన్నాడు, దేవుడు దేనిపైన ఎవరిపైన బాధ కలిగి ఉన్నాడని ఆలోచించగలిగితే ముందుగా దేవుడు అనగానే ఎవరు మనకి? తండ్రి. దేవుడు అనగానే ఎవరు మనకి? తండ్రి. దేవుడు మనల్ని కన్నవాడు, దేవుని ఆత్మ నుంచి విభాగించబడి వచ్చిన వారము, దేవుడు కనగా వచ్చిన వారం అండి మనం. అంటే మనం అందరం ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలము. ఇప్పుడు దేవుని గురించి ఆలోచిద్దాం. దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు పరలోకములో? ఆయన స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన దేని గురించి ఆలోచన చేయగలిగితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22, 23. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను. ఏంటి? దేవుడు అంట ఏం అంగీకరించాడంట? నువ్వు ఇచ్చే అర్పణలు ఉన్నాయి, నువ్వు ఇచ్చే నైవేద్యములు ఉన్నాయి, మంచి క్రొవ్విన దూడని తీసుకొచ్చి బలిచ్చిన దేవుడు ఏమంటాడు? నేను వాటిని అంగీకరింపను. ఎందుకు అంగీకరింపడు అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు ఏమిచ్చినా నాకు వద్దు నాయన. అప్పుడప్పుడు దేవునికి ఇస్తారా? తొలిచూరు గుడ్డ అన్నది ఇస్తారు.
ఏంటి, పంట పండితే పంటను తీసుకొని దేవునికి ఇస్తారు. అంటే ప్రతీది మనిషి ఏం చేశాడంట, పాత నిబంధనల ప్రకారంగా దేవుడు బలులను దేవునికి ఇచ్చేవారు. గొర్రెల్ని, మేక పిల్లల్ని బలులుగా ఇచ్చేవారు. ఈరోజు కూడా మందిరాలకి తొలి పంటను దేవుని దగ్గర తెచ్చేవాళ్ళు ఉన్నారు. తొలిగుడ్డును దేవుని దగ్గర తెచ్చేవాళ్ళు ఉన్నారు. తొలిది ఏది పంటినా, ఏది వచ్చినా, సంపాదనలు ఏది వచ్చినా దేవుని దగ్గరికి నైవేద్యములు, అర్పణలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ఏది పెట్టినా దేవుడు ఏమంటున్నాడు, నేను వాటిని అంగీకరింపను. ఎందుకు అంగీకరింపట్లేదు దేవుడు? నేను మేరీ మాత, మనకందరికి తెలుసు. మేరీ మాత తిరునాళ్ళలో ఏం చేస్తారు ఏంటి, భక్తులు ఏం చేస్తారు, విశ్వాసులు ఏం చేస్తారు, మేరీ మాతకు ఏంటి జుట్టును కేశఖండన చేసుకుంటారు. అంటే జుట్టును సమర్పిస్తారు. ఎవరికి? మేరీ మాతకి. ఏంటి, దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఏది ఇచ్చినా నేను వాటిని అంగీకరింపనంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంట, జుట్టును కేశఖండన, మన తల వెంట్రుకలు ఎందుకై వదులుకున్నామంటే, నేను మేరీమాత తిరునాళ్ళకి ఇవ్వాలి, నేను మేరీమాతకి ఇవ్వాలి, తల్లికి ఇవ్వాలని ఆలోచిస్తారంటే నువ్వు ఏది ఇచ్చినా దేవుడు వాటిని అంగీకరించాడు. ఏంటి, దేవునికి ఇవ్వాలా తల వెంట్రుకలు? అవసరం లేదండి. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళామనుకో, ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, నా తల్లిదండ్రులు బయటికి వెళ్ళారు కదా, ఏదైనా వస్తే అప్పుడు ఏమైనా స్వీటో ఏదో ఒకటి లడ్డో తెస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఇచ్చిన వెంట్రుకలు బాక్సులు వేసుకొని పార్సల్ చేసుకొని వచ్చావనుకో, పిల్లలకి ఇచ్చే, ఇదిగో నాన్న నీకు స్వీట్ బాక్స్ అని ఇచ్చావనుకో, వాడు ఓపెన్ చేయగానే ఆనందంగా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే అందులో లడ్డు బదులు వెంట్రుకలు అనుకో, ఏం చేస్తాడు, డబ్బా తీసుకొని నాన్న పైన, గుండు పైన కొడతాడు. ఎందుకు? నీ వెంట్రుకలు నాకెందుకు? అంటే మన పిల్లలకే ఎంట్రుకలు అవసరం లేనప్పుడు, మనం ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మన తల వెంట్రుకలు తీసుకొచ్చి ఎమ్మెల్యేకో, ఎంపీకి ఎవరికైనా ఇచ్చామనుకో, ఇదిగో నేను గిఫ్ట్గా నీకు ఇవి ఇస్తాను అన్నాడు, ఏం చేస్తాడు, పొర గుండోడా అంటాడు. అంటే ఇవి నాకెందుకు, వీటిని పారివేయి అంటాడు. అంటే మనం ఇచ్చే వెంట్రుకలు దేవునికి అవసరం లేదు. నీ మనసు కావాలి దేవునికి, నీ ఆలోచనలు కావాలి దేవునికి, నీ తలపైన వెంట్రుకలు కాదు. ఒకవేళ అవి రావనుకో, ఇస్తారు ఎవరైనా? ఎవరు ఇవ్వరండి. వస్తాయి కనుక ఇస్తారు తప్ప రావనుకో తల వెంట్రుకలు. ఇప్పుడు నువ్వు గుండుకోకుంటే మళ్ళీ ఎంటుకలే రావన్నాం అనుకో, ఇస్తారా? ఎవరు ఇవ్వరండి. మన మాంబోయి గుండు చేసుకొచ్చుకున్నాడంట వేలాంగనీకి పోయి. ఏంటి, నువ్వు ఏది నైవేద్యం పెట్టినా, నువ్వు ఏది అర్పించినా నేను వాటిని స్వీకరించను. తర్వాత మాట చదవండి. మీరు పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీడి, మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీడి, నా యుద్ధ నుండి తొలగనీడి. ఎందుకు తొలగని అంటున్నాడు? నువ్వే పాట పాడిన ఆయన వినే స్థితిలో లేడు. నీ పాటల ధ్వని అంటే నువ్వు పాడే పాటల వల్ల కూడా దేవుడు ఆనందించట్లేదు. నీ పాటల ధ్వని ఏదుందో, నువ్వు పాడుతున్నవే కాసేపు సైడ్ అయిపో, నేను వినడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? నువ్వే అర్పణలు పెట్టినా వద్దంటున్నాడు, నువ్వే పాట పాడినా వద్దంటున్నాడు. ఇంతకు ఎందుకు వద్దంటున్నాడు? సంథింగ్ ఏదో జరిగింది. దేవుడు ఏది ఇచ్చినా వద్దంటున్నాడే, నువ్వు ఏది పాట పాడినా వద్దంటున్నాడే. ఎందుకు వద్దంటున్నాడు? ఈరోజు చూడండి, మన వాళ్ళు ఆరాధన అనగానే ఏం చేస్తారు, ఎత్తారు పాట, స్టార్టింగ్ నుంచి అర్ధగంట సేపు పాడుతూనే ఉంటారు పాట. నువ్వెంత శృతి పాట పాడినా, నువ్వెన్ని రాగాలు తీసినా, ఎన్ని తాళాలు తీసినా దేవుడు వినే స్థితిలో లేడండి. ఒకసారి యెషయా గ్రంథం చూడండి, ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా సెరాహులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచు, వారి కంఠ స్వరములు వలన గడప కమ్ములు పునాదులు అదురుచుండెను. ఏంటి, దేవదూతలు పాడుతుంటే పరలోకములో గడప కమ్ముల పునాదులే దద్దలితుంటే, దేవదూతల పాటలే పాడుతుంటే ఆయన వినట్లేదంట. దేవదూతలు పాట పాడుతుంటే ఆయన పట్టించుకోవట్లేదంట. ఏంటి, దేవదూతలు నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేస్తుంటేనే దేవుడు పట్టించుకోవట్లేదే.
నువ్వు వచ్చి పాడతావు, మంచి సింగర్ అని వచ్చి పాడతావు, ఏంటి మంచి గొంతను పాడతావు, పీల గొంతుతో పాడుతుంటాం. మన పాటలు ఎలా ఉంటాయండి? పాటలు రాకపోయినా, చాలా మంది గమనించండి, పాటలు రాకపోయినా పాడుతూ ఉంటారు. ఏంటి దేవదూతలు పాడుతుంటేనే దేవుడు ఏమంటున్నాడంట? వినట్లేదంట. చూడండి ఆయన ఆలోచన ఏమంది చూడండి, కింద మాట 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఏంటి దేవుడు పరలోకంలో మన తండ్రి ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. నువ్వు పాట పాడినా పరలోకంలో దేవదూతలు పాట పాడుతున్న దేవుడు వినటం లేదు. మరి దేని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు? మా నిమిత్తము ఎవడు పోవును. మా నిమిత్తము ఎక్కడికి? భూమి మీద తన పిల్లలందరూ మార్గము తప్పి పాపములు మునిగిపోయి దేవుని కొరకు బ్రతకగా ఇష్టమైన జీవితంలో బ్రతుకుతూ పాప జీవితంలో కొనసాగుతున్న వారిని పట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడండి. చింత కలిగి ఉన్నాడు. అంటే ఆయన చింత, ఆయన బాధ అంతా ఎవరిపైన? మనపైనే ఉంది. మనపైనే ఉంది ఆయన బాధ అంతా. మన గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవైపు అర్పణ అర్పించినా అంగీకరించట్లేదు, ఒకవైపు పాటలు పాడినా స్వీకరించట్లేదు, దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధ గాన ప్రతిగానాలు చేయుచున్నా వాటిని వినటం లేదంటే ఆయన మనసులో ఏం బాధ ఉంది? మన కొరకు బాధపడుతున్నాడు, మన కొరకు చింత కలిగి ఉన్నాడు ఆయన. అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన? తండ్రి ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? మన గురించి ఆలోచిస్తున్నాడు. మన గురించి ఎందుకు ఆలోచించాలి? మన గురించి ఎందుకు ఆలోచించాలంటే మనం పిల్లలము గనుక. చూడండి ఒకసారి మాట చూడండి, లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న నీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను. ఏంటి? పరలోకమందున్న మీ తండ్రి. ఎవరి తండ్రి అంట? మన తండ్రి. పరలోకములో ఉన్నది ఎవరు? మన తండ్రి, మన దేవుడు. ఆయన తండ్రి అయినప్పుడు మనం ఎవరుమి? పిల్లలము. ఆయన మన తండ్రి, మనం పిల్లలమండి. ఈరోజు భిన్నమైన బోధలు వచ్చేసాయి. ఏంట బోధలు తెలుసా? ఇదిగో మనం దేవునికి పుట్టిన వారము కాదు, మనం దేవునికి కుమారులము కాదు. మరి ఎవరుమంట? జంతువులతో సమానమంట. ప్రకృతిలో ఉన్న ప్రతి వాటితో మనం ఎవరమంట? సమానము. అంటే దేవదూతలతో మనము సమానమంట. అంటే పనివారికి కుమారులకి భేదము లేకుండా ఈరోజు మనిషి బోధిస్తున్నాడు. ఒకవైపు ఆయన బాధ అంతా నీ గురించి నా గురించి ఆయన దిగులు పడుతూ చింత కలిగి బాధపడుతుంటే, ఈరోజు మన వాళ్ళు బోధలు అండి, ఇదిగో మేము నీకు పుట్టలేదు, నువ్వు మాకు తండ్రివే కాదు, ఇలా బోధిస్తున్నారండి సమాజంలో. ఇలా మారిపోయారు బోధకులు. కనుక తప్పండి అది. మనం దేవుని పిల్లలము, దేవుడు మనకు తండ్రి. ఇంకొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 26వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 26వ వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము. చూడండి, నీవు నా తండ్రివి, నా దేవుడవు. భక్తులు అంటారు, ఇదిగో తండ్రి, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు. అంటే పరలోకమందున మన తండ్రి, మన దేవుడు ఎవరంట? మనకి తండ్రి, దేవుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. ఆయన మన తండ్రి. ఆయన వలన పుట్టిన వారం మనము, ఆయనలో నుంచి వచ్చిన వారం మనం, ఆయన భాగంలో నుంచి మనము, ఆయనలో నుంచి విడిపోయిన వారం మనము. మనం పిల్లలమండి దేవుని పిల్లలం. అంటే ఇప్పుడు దేవుడు ఎవరి గురించి చింత కలిగి ఉన్నాడు? తన పిల్లలమైన మన గురించి చింత కలిగి ఉన్నాడు. అంటే బాధపడతాడండి. మన ఒక విషయం మన వార్తల్లో చూశాను. ఏంటంటే అది మన ఒక విషయం జరిగింది. విజయవాడలో ప్రభాకర్ అనే ఒక తండ్రి అండి, తన కుమార్తె నాగవైష్ణవి అనే తన కుమార్తె గురించి చింతిస్తున్నాడంట. బాధపడతాడు. ఎందుకు బాధపడుతున్నావా అని అడిగితే, ఇదిగో నా కుమార్తెని కిడ్నాప్ చేశారన్న. ఇదిగో నా కుమార్తెని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు డబ్బును అడుగుతున్నారు. ఎంత ఇవ్వడానికని నేను సిద్ధపడుతున్నాడంట. కానీ కిడ్నాపర్స్ ఇదిగో నీ కుమార్తె కావాలంటే ఇన్ని లక్షలు రావాలి, నీ కుమార్తె కావాలంటే ఇన్ని కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు తండ్రి బాధపడుతున్నాడు. ఒకవైపు ఏమో కుమార్తె వాళ్ళ దగ్గర కిడ్నాప్ అయింది,
ఆయన దగ్గర ఏమో డబ్బులు లేవు, మనోవేదన కలిగి చింత కలిగి ఎలాగైనా నా బిడ్డ నేను రక్షించుకోవాలి, నా బిడ్డ నేను రక్షించుకోవాలని చింత కలుగుతున్నప్పుడు, బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు చివరికి ఏం చేశారంటే, ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు అమ్మాయిని దారుణంగా హత్య చేసేశారు. అమ్మాయిని అతి దారుణంగా ఏం చేశారు, ఆ అమ్మాయిని హత్య చేసేశారు. నాగ వైష్ణవి అనే ఒక ఆడమెను, ఒక స్త్రీని ఏం చేశారు, అత్యాచారం చేసి అన్యాయంగా ఆమెని చంపేశారు. ఇప్పుడు ఆ హత్యను చూసి, ఆ చంపిన విధానాన్ని చూసి, ఆ కూతురు చనిపోయిన విధానాన్ని చూసి తండ్రి బాధపడుతున్నాడట. రోజు 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 క్షీణించిపోతున్నాడు. ఎందుకు? నా కూతురు నన్ను నుంచి వెళ్ళిపోయింది, నా బిడ్డని నా గారాలంగా పెంచుకున్న నా కుమార్తె నా నుంచి వెళ్ళిపోయింది, దారుణంగా చంపారని ఆయన దిగులుతో చింత కలిగి చివరికి ఏమైపోయాడు తెలుసా? ఆయన కూడా 3 రోజుల తర్వాత చనిపోయాడు. ఎందుకు ఆయన అంత చింత కలిగి ఉన్నాడు? ఎవరిపైన? తన కుమార్తె పైన. బిడ్డ గనక, తన కుమార్తె గనక చింత కలిగి, బాధ కలిగి ఆయన కూడా చావులోనికి వెళ్ళిపోయి మరణించాడంటే దేనిపైన ప్రేమ తండ్రికి? కుమార్తె గనక, బిడ్డ గనక, కన్న పేగు కనుక మమకారం అండి. మమకారం. మళ్ళీ మనం చూస్తుంటాం వార్తల్లో చాలా చూసాం, మన వార్తల్లో చాలా చూసామండి. ఒక తండ్రి కొడుకు ఇద్దరు బైకులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత తండ్రికి చిన్న గాయాలు తగిలాయి. తండ్రికి చిన్న గాయాలు తగిలినప్పుడు కొడుకు స్పాట్లో చనిపోవడం తండ్రి చూసి, ఆ చావును చూసి తట్టుకోలేక, నా కొడుకు నేను చనిపోవాలి కదా ముందు, కానీ నా కళ్ళ ముందే నా బిడ్డ చనిపోయాడని దిగులుతో చింత కలిగి చివరికి తండ్రి ఏమాడు తెలుసా? పిచ్చివాడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? పిచ్చోడైపోయాడు. దేని కొరకు పిచ్చోడైపోయాడు? కళ్ళ ముందు బిడ్డ చావును చూచి, కళ్ళ ముందు బిడ్డ మరణించడం తట్టుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక, బాధ నుంచి ఆయన్ని ఎవరు వెళ్ళలేరు గనక, ఆ బాధను చూసి తట్టుకోలేక కన్న బిడ్డ చనిపోవడం చూసి ఏమైపోయాడు? పిచ్చివాడిగా మారిపోయాడు. ఈరోజు దేవుడు కూడా మన పట్ల దేని బాధ కలిగి ఉన్నాడు? మన పట్ల ఇదే బాధను కలిగి ఉన్నాడు. ఆయన, నా పిల్లలు నా నుంచి వెళ్ళిపోయారు, నా పిల్లలు మరలా నా దగ్గరికి రావాలి, నా పిల్లలు నా మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే. మనం చేసే కార్యక్రమాలు బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకంలో చింత కలిగి బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు, మన పట్ల బాధ కలుగుతున్నాడు, బాధపడుతున్నాడు. పరలోకమందున మన తండ్రి, ఆయన మనకు తండ్రి అయినప్పుడు, మన పిల్లలైనప్పుడు, ఏ తండ్రి అయినా తన పిల్లవాడు చనిపోతే, తన కుమారుడు చనిపోతే బాధపడతాడు. అలాగే దేవుడు కూడా మన పట్ల చూసి ఏం చేస్తాడు? ఆయన బాధపడుతున్నాడు. సమాజాన్ని చూసి బాధపడుతున్నాడు. సమాజం అంతా ఏమైపోయింది? చెడిపోయింది. ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా హత్యలండి. ప్రియాంక రెడ్డిని ఏం చేశారు? దారుణంగా ఏం చేశారు? అత్యాచారం చేసి చంపేశారు. చనిపోయిన ఈమె దేవుని కుమార్తె, అత్యాచారం చేసిన వాళ్ళు కూడా దేవుని పిల్లలే. ఒకవైపు ఈమె చనిపోయిందని కుటుంబం ఎలా బాధపడుతుందో, దేవుడు కూడా ఒకవైపు బాధపడతాడు. ఆమెను ఎలాగైతే పాడు చేశారో వాళ్ళంతా, వాళ్ళను కూడా దేవుడు కూడా బాధపడతాడు. ఎందుకు ఇలా మారిపోయారు నా పిల్లలని? అంటే ప్రపంచాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? బాధలో ఉన్నాడు తప్ప సంతోషంగా ఆయన లేడు. దుఃఖంలో ఉన్నాడు తప్ప సంతోషంతో ఆయన లేడు. ఈరోజు తన పిల్లలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరైన పిల్లలైనప్పుడు కులం గురించి గొడవ, మతం గురించి గొడవ కదా, ఈరోజు కులము గొడవ. ఏదో తక్కువ కులం వాడు మా దగ్గరికి రాకూడదు. ఎన్ని దారుణాలండి న్యూస్ పేపర్లో మనం చూడగలిగితే, ఎన్ని దారుణాలు. తక్కువ కులానికి చెందినామే నీళ్ళ కోసం బావి దగ్గరకు వచ్చిందని ఏం చేశారంట? కట్టేసి బెల్టుతో చావగొట్టేశారంట. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? మీరందరూ నా పిల్లలే కదా, ఎందుకు ఇలా మారిపోయారు? నీ సహోదరుడే కదా, నీ సహోదరమనే కదా, ఎందుకు ఆమె అలా కొడుతున్నవని తండ్రి బాధపడతాడు. మన కళ్ళ ముందు మన బిడ్డ చనిపోతే మనం ఎంత బాధపడతామో, మన కళ్ళ ముందు మన పిల్లలు చనిపోతే ఎంత విలాపిస్తామో, దేవుడు కూడా మన ప్రవర్తన చూసి, మన బిహేవియర్ని చూసి, మనం చేసే దారుణాలు చూసి తండ్రి బాధపడుతున్నాడు, చింత కలిగి ఉన్నాడండి. పరలోకంలో చింత కలిగి ఉన్నాడు. ఒక 2 వీడియోలు చూపిస్తాను. दादा किसे ढूंढ रहे हैं? लड़का भाई। लड़का कौन सा ट्रेन में था? करवंडा में। मिला बेटा आपको? मिलता नहीं अभी तक। नहीं मिला।
पुलिस को बताया आपने? हाँ थोड़ा बात और देना मगर दोनों को लोग को पता पड़ा दे मेंटल नहीं है मन को सख्त रखिए, आप देखिए सर। मेंटल नहीं है सब दौड़ दिया చూశారు కదా ఈ సంఘటన. ఇటు ఒడిస్సా రైలు ప్రమాదం జరిగినప్పుడంట కొన్ని వందల మంది చనిపోయారు. ఆ వందల మంది చనిపోయినప్పుడు ఒక తండ్రి తన కొడుకు తిరుగు రాలేదు, నా కొడుకు ఎక్కడున్నాడని శవాలన్నీ అలా పండబెట్టినప్పుడు హాస్పిటల్లో ఆ తండ్రి దేని కొరకు వెతుకుతున్నాడు? తన బిడ్డ కొరకు, తన కొడుకు కొరకు. నా బిడ్డ ఎక్కడున్నాడు ప్రతి శవాన్ని దగ్గరికి వెళ్ళి తీసి నా కొడుకు అని వెతుకుతూ ఉంటే కనపడట్లేదంట. కొడుకు శవము దొరకట్లేదంట. కానీ ఆ తండ్రి దేని గురించి ఆవేదన, ఆ తండ్రి దేని కొరకు ఆవేదన పడుతున్నాడు? తన కొడుకు కోసం. ఏంటి, ఒక తండ్రి ఈ 60-70 సంవత్సరాలు మన జన్మనిచ్చిన ఈ శరీర సంబంధమైన శరీరానికి జన్మనిచ్చిన తండ్రికే ఇంత ప్రేమ ఉన్నప్పుడు, ఏంటి ఇంత ప్రేమ ఇంత మమకారం ఉన్నప్పుడు కనిపించకపోతే తండ్రి ఇంత బాధపడతాడే. వాడు పరలోకమందున మన తండ్రి మనల్ని పట్టి ఎంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. మన గురించి ఎంత చింత కలిగి ఉన్నాడు. ఒక కొడుకు కనపడకపోతేనే ఆ తండ్రి ఇంత బాధపడుతుంటే, ఈరోజు ఒక రోజు కొన్ని లక్షల మంది చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతుంటే తండ్రి ఎంత మనోవేదన కలుగుతాడు ఒకసారి ఆలోచించండి. లక్షల మంది రోజు చనిపోతూ నరకానికి వెళ్ళిపోతుంటే ఆ తండ్రి గుండె కోత మనకు అర్థమవుతుందా? ఎంత బాధపడుతున్నాడు చూసారా? ఇంకొక వీడియో చూద్దాం, చూడు. బెంగళూరు స్టేడియం తొక్కిసలాటలో చనిపోయిన తన తండ్రి కొడుకు సమాధి దగ్గర ఒక తండ్రి ఆవేదన ఇది. విరాట్ కోహ్లీని చూసేందుకు స్టేడియంకు వెళ్లి శవమై తిరిగి వచ్చిన 20 ఏళ్ల కొడుకుని తలుచుకుని ఆ తండ్రి కన్నీటి ఆవేదన ఇది. అభిమానం మిగిల్చిన కన్నీరు ఇది. ಬೇರೆ ಯಾರ ತಂದೆ ತಾಯಿಗೂ ಬರೋಬೇಡ. ನನ್ನ ಮಗದಿಂದ ಮಲಗಿಸಿದೀನಿ, ನನ್ನ ಮಗನ ಜೊತೆ ಮಲಗಿದ್ದೀನಿ, ನನ್ನ ಮಗನ ಜೊತೆ ಮಲಗಿದ್ದೀನಿ, ನನ್ನ ಮಗ ಇಲ್ಲ ಮಲಗಿದ್ದಾರೆ. ನೋಡಿ ಯಾರ್ಯಾರು ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಅವ್ರ ತಂದೆ చూశారు కదా, ఒక తండ్రి ఎవరి కొరకు ఏడుస్తున్నారట? కొడుకు సమాధి పైన పండుకొని పొరలాడుతున్నాడు. ఎందుకు పొరలాడుతున్నాడు? తన కొడుకు తిరిగి రాడని తెలిసి, తన కొడుకు తన కళ్ళ ముందు లేడని తెలిసి తండ్రి బాధపడుతున్నాడు, మనోవేదన, ఏడుస్తున్నాడు, రోదన కలిగినాడు. ఎందుకో తెలుసా? క్రికెట్ స్టేడియం వెళ్ళాడంటే ఎందుకు? IPL క్రికెట్ చూడడానికి వెళ్ళి ఆ తొక్కిసలాటల్లో కొడుకు చనిపోతే ఆ శవాన్ని బూడ్చిపెట్టిన శవం దగ్గరికి వెళ్ళి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? బోలున ఏడుస్తున్నాడు. ఆ తండ్రి బాధ అండి. ఎందుకు ఆ తండ్రి బాధ తెలుసా? కన్న బిడ్డ దూరం అయిపోతే తండ్రికి మిగిలేదే బాధ. ఒక తండ్రి అండి 2 సంవత్సరాలు తన కుమార్తె చనిపోతే ఆ బిడ్డ చనిపోయిందని తన బాధపడుతూ ఎంత ఏడుస్తున్నాడంటే ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు వచ్చి ఎంత ఓదార్చినా పట్టించుకోవట్లేదు. ఎంత ఓదార్పు చేసినా కూడా ఆయన బాధ అంటే ఏందో తెలుసా? నా బిడ్డ ముక్కు పచ్చలాడని నా కుమార్తె నా దగ్గర తిరుగుతూ ఉంది. నేను పండుకుంటూ వచ్చి డాడీ టీ తాగుతావా అంటుంది. నేను పండుకుంటే వచ్చి నాతో ఆడుకుంటుంది, నన్ను లేపుతుంది. తన బిడ్డ కళ్ళ ముందు కనపడకపోయేసరికి ఇది తండ్రి బాధలకు వెళ్ళిపోయి, చింతలకు వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? సమాధి దగ్గరికి వెళ్ళి తన బూడ్చిపెట్టిన కుమార్తెను తీసుకొని మరలా తన పిల్లను కడిగి మళ్ళా మంచం పైన పండుకోబెట్టుకొని తన భుజం మీద వేసుకొని నిద్రపోయాడు. ఇంతకు దేనిపైన ప్రేమ? ఎందుకు అలా చేశాడు ఆయన అడిగితే, కన్న బిడ్డ పైన ప్రేమ. సమాజం అంతా, ఊరి వాళ్ళంతా చూసి ఏడ్చేశారు. ఎందుకు తెలుసా? ఇంత ప్రేమించాడా బిడ్డని, బిడ్డ దూరం అయిపోతే ఇంత బాధపడుతున్నాడా? సమాధులు పెట్టిన బిడ్డను తీసుకొచ్చి ఏడుస్తున్నాడే అని ఏమైపోయారు? బాధపడుతున్నాడంటే ఒక తండ్రి తన పిల్లలు దూరం అయిపోతే ఇంత బాధపడుతున్నామే. మరి పరలోకమందున్న దేవుడు మన తండ్రి అయినప్పుడు ఆ తండ్రికి అనుకూలంగా లేని మన బ్రతుకుని చూసి దేవుడేమవ్వాలి? బాధపడాలండి. రోధిస్తున్నాడు. అందుకే ఆయన ఏం తెలుసా? ఆయన బాధపడుతున్నాడు. పరలోకములో ఆయన సంతోషంగా లేడండి, ఆయన బాధపడుతున్నాడు. చాలా మంది అంటారు, దేవుడా నీకేం బాధ అయ్యా, నీకేం హ్యాపీ అయ్యా, నువ్వు అనుకున్నదాన్ని నీ కళ్ళ ముందు ఉంటుంది, నీకేం దుఃఖం, నీకేం బాధ అంటారు. కానీ ఆయన బాధ అంతా ఎవరిపైన? మన పైన ఆయన బాధ. ఆయన దిగులంతా మన పైనే. ఆయన మన గురించి బాధపడుతున్నాడు. బాధపడతాడండి. వైఎస్ఆర్ వాళ్ళని టీడీపీలో పడదు, టీడీపీ వైఎస్ఆర్ వాళ్ళు పడదు. వాళ్ళని నరకడం, వీళ్ళని నరకడం, ఇవన్నీ చూసి దేవుడు ఆనందపడతాడా? బాధపడతాడు తప్ప ఆయనకి
ఆనందము లేదు. ఆనందం లేదండి. ఆనందం లేదు. ఈరోజు సినిమాల కోసం, హీరోల కోసం చనిపోతున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మనకు కనపడతారు. నేను మా ఇష్టమైన హీరో, మా అభిమాని హీరో సినిమా బాగా ఆడలేదు గనక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనపడతారే. ఒక హీరో కోసం నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావే, నిన్ను బట్టి దేవుడు ఎంత బాధపడాలి? ఎంత బాధపడాలి? బాధపడతాడండి. ఆఫ్టర్ ఆల్ ఒక హీరో కోసం నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావే, నిన్ను నిర్మించి గర్భంలో మంచి ఆకారం ఇచ్చి, మంచి ఆయుష్కాలను ఇచ్చి, ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చి, బ్రతకడానికి చక్కగా నీకు అనుకూలంగా అన్ని సమకూర్చి పెడితే, నీవు నా గురించి ఆలోచించకుండా ఎవరో ఒక హీరో గురించి ఆలోచించుకుని మరణిస్తావని దేవుడు బాధపడడా? బాధపడతాడు. ఆయన మనోవేదన ఎవరిపైన? మన గురించి ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధ అంతా ఎవరి గురించి? మన గురించి ఆయన బాధపడుతున్నాడు. ఆయన చింతంతా మన గురించేనండి, మన గురించి. ఒక మంచి మాట, ఆయన బాధతో ఒక మంచి మాట మాట్లాడు. ఏం మాట్లాడాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం ముగించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. తండ్రి బాధపడుతూ ఒక ఆయన బాధలో నుంచి వచ్చిన ఒక మాట చూడండి, ఏమంటున్నాడు? ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉండును. లేనట్టుగాను అంటే అర్థమైంది తెలుసా? మీరు నా పిల్లలు, కానీ మీరు లేనట్లుగానే నేను ఉన్నాను. దేవుడు తన పిల్లలు తనకు అనుకూలంగా బ్రతికితే ఆనందపడతాడు. ఎప్పుడైతే తనకు పుట్టిన పిల్లలందరూ ఆయన బాధ పెడుతూ దుఃఖము కలిగిసి ఆయన లేడని బతుకుతున్న వాళ్ళని బట్టి ఏమంటాడు తెలుసా? ఇదిగో మీరున్నా లేనట్లేరా అంటున్నాడు. ఏ తండ్రి అయినా అంటాడండి. మీరున్నా లేనట్లేరా అని ఆయన బాధపడతాడే తండ్రి. కానీ దేవుడు కూడా సమస్త జనులు ఉన్నా లేనట్లే, మీరున్నా కూడా నాకు ఉపయోగం లేదు. మీరున్న నా పిల్లలు కాదు. ఎందుకో తెలుసా? నా బాధని మీరు అర్థం చేసుకోవట్లేదు, నా మనోవేదన మీరు అర్థం చేసుకోవట్లేదు, నా గురించి మీరు తెలుసుకోవట్లేదు. మీరు ఉన్నా లేనట్లే అని తండ్రి బాధపడుతున్న మాట అండి అది. బాధపడతాడు. ఏ తండ్రి అయినా, తండ్రి తన పిల్లలు చెప్పిన మాట ప్రకారంగా తన తండ్రి ఇష్టానుసారంగా బ్రతికే పిల్లలను బట్టి తండ్రి ఏం చేస్తాడు? ఆనందపడతాడు. ఇదిగో అండి నా కుమార్తె ఇంగ్లాండ్లో చదువుతుంది, ఇదిగో అండి నా కుమార్తె లండన్లో చదువుతున్నా, నా కుమారుడు అండి అమెరికాలో చదువుతున్నాడని సంతోషపడతాడండి. హ్యాపీగా ఊర్లో బుల్లెట్ బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇదిగో నా బిడ్డ అమెరికాలో ఉంది, నా కుమారుడు లండన్లో ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటాడే. అదే పిల్లలు, పనికిమాలిన పిల్లలు అనుకో, రోజు ఇంటి గొడవలు తెస్తున్నారు అనుకో, కుమార్తె కూడా రోజు తిట్లు తినకట కుటుంబం మీదకి గొడవలు తెస్తుంది అనుకో, కొడుకు జూలైగా తిరిగి సమస్యలన్నీ ఇంటిపై తెస్తున్నాడు అనుకో, తండ్రి బాగుంటాడా? బాగుండాడండి. బాధపడుతుంటాడు. ఇలాంటి పిల్లల్ని అనవసరంగా కన్నానా, వీళ్ళు నా పిల్లలే కాదనే స్థాయికి తండ్రి వెళ్ళిపోతాడు. అలాగే దేవుడు కూడా మనల్ని పట్టి బాధపడుతున్నాడంట, చింత కలిగి ఉన్నాడు. మీరు నా పిల్లలే కాదురా. ఎందుకు ఆ మాట అంటున్నాడు? తండ్రి మనసు తెలుసుకునే పిల్లలు ఎవరు లేరండి. కానీ తండ్రి మనసు తెలుసుకున్నది, తండ్రి చింతను తెలుసుకున్నది యేసుక్రీస్తుల వారేనండి. అందుకే దేవుడు ఎప్పుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఆయన చింత కలిగి ఉన్నాడు. 1 పేతురు 5:7. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఏంటి? దేవుడు ఎవరి గురించి చింతిస్తున్నాడంట? మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి బాధపడుతున్నాడు, మన గురించి మనోవేదన కలిగి ఉన్నాడు. ఏమని? నా పిల్లలు నా దగ్గరికి రాలేకున్నారు, నా పిల్లలు నన్ను విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతున్నారు. మరణిస్తున్న ప్రతి మనిషి గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? చింత కలిగి ఉన్నాడు. మారని ప్రతి మనిషి పైన చింత కలిగి ఉన్నాడు. నా పిల్లలు ఇంకా మారట్లేదని దేవుని బాధ, దేవుని మనోవేదన, దేవుని చింత అంతా ఎవరిపైన? మన పైనే ఉందండి దేవుని బాధ అంతా. దేవుడు మన గురించి చింత కలిగి ఉన్నాడు. ఆయన మిమ్ములు గూర్చి చింతిస్తున్నాడు. ఏంటి? దేవుడు చింతను, దేవుని బాధను చూసి పరలోకములో యేసుక్రీస్తు వారు తట్టుకోలేక తండ్రి బాధను తీర్చడానికి ఆ మహానుభావుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదికి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆయన ఉన్న కాలంలో కొందరైనా రక్షించడానికి, అనేకులను తండ్రి దగ్గరికి చేర్చడానికి 33 సంవత్సరాలు పడిన ప్రయాస అంత ఇంత కాదు. యేసుక్రీస్తు వారండి తండ్రి బాధను తెలుసుకొని తండ్రిని సంతోష పెట్టాలి. తండ్రి పరలోకంలో చింత కలిగి ఉన్నాడు, మిమ్ములు మట్టి దేవుడు బాధపడుతున్నాడని తండ్రి బాధను ప్రపంచానికైనా
చాటి చెప్పాడు. తండ్రి బాధపడుతున్నాడు, ఆయన మీ గురించి చింత కలిగి ఉన్నాడు, మీరు మారాలని, మీకోసం ఎదురు చూస్తున్నాడని దేవుని మనోవేదను సమాజానికి తెలియజేశాడు. యేసుక్రీస్తు తెలియజేశాడు. ఆయన బ్రతుకును చూసి, ఆయన దేవుని కొరకు బ్రతికిన విధానాన్ని చూసి, 10 మందిని దేవుని నడిపించే విధానాన్ని చూసి తండ్రి ఆనందించాడు. ఎవరి విషయంలో ఆనందించాడు? యేసుక్రీస్తు వారి బ్రతికిన బ్రతుకులు, ఆయన చేసిన సంకల్పము, ఆయన మరణం గురించి అనేకులు రక్షించడానికి ఆయన చేసిన ప్రాణ త్యాగమును బట్టి ఏం చేశాడు తండ్రి? సంతోషించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు వారు బ్రతికిన బ్రతుకును ఉద్దేశించి, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి గురించి దేవుడు ఆనందపడుతున్నాడంట? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానంటే ఆనందము ఎవరిపైన ఆనందం కలిగింది దేవుడికి? యేసుక్రీస్తు వారి పైన, యేసుక్రీస్తు వారు బ్రతికిన బ్రతుకుని పైన, యేసుక్రీస్తు వారి గురించి తండ్రి ఆనందించాడు. ఏంటి? అప్పటి వరకు తండ్రి బాధలో ఉన్నాడే, చింతలో ఉన్నాడే, మన దుఃఖంలో ఉన్న ఆయనకు ఏమొచ్చిందంట? సంతోషం వచ్చింది. యేసుక్రీస్తు వలనే తండ్రి ఆనందించాడే. మరి మీరు నేను ఎవరము? దేవునికి పిల్లలము కనుక మనం కూడా దేవుని ఏం చేయాలి? సంతోషపట్టాలి. దేవుని మనం కూడా సంతోషపరచాలి. దేవుని మనం కూడా ఆనందపరచాలంటే దేవుని మనసును తెలుసుకున్న మనము, దేవుని బాధను తెలుసుకున్న మనము అనేకులను, దేవుని పిల్లలను దేవుని దగ్గరికి చేర్చడానికి ప్రయాసపడాలి. చూడు, ఒక మంచి మాట దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంట? దేవుడు ఎప్పుడు ఆనందపడతాడంట? ఒక పాపి మారినప్పుడు దేవుడు ఆనందపడతాడన్న సంగతి మనకు తెలిసే. అలా తెలుసుకున్న మనము ఒకరినైనా రక్షించడానికి ప్రయాసపడాలి. ఒకరినైనా దేవుని దగ్గర తీసుకురావడానికి ప్రయాసపడాలి. కొందరిని రక్షించడానికి మనం ప్రయాసపడితే నీ ప్రయాసను బట్టి, నీ త్యాగమును బట్టి, నీ ఖర్చును బట్టి, నువ్వు చేసే పనిని బట్టి దేవుడు సంతోషపడతాడండి. కనుక దేవుడు బాధలో ఉన్నాడు, దేవుడు దుఃఖంలో ఉన్నాడు, ఆయన మనోవేదన మన గురించి చింతిస్తున్నాడు. దేవుడు ఇంత బాధలో ఉంటే, దేవుడు ఇంత దుఃఖంలో ఉంటే క్రైస్తవులందరూ ఏం ప్రార్థన చేస్తారు? ప్రార్థన మొదలు పెడితే చాలండి, రేషన్ కార్డు మాదిరిగా అండి, సరుకు లిస్ట్ మాదిరిగా ఉంటుంది. ఇదిగో ఇది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. ఆయన ఒకవైపు ఒక బాధలో ఆయన ఉంటే మనం ఏం చేస్తున్నాము? అది ఇవ్వు, ఇది అని ప్రార్థనలు చేయి. ఇదండి ప్రార్థన. ఇవే మనం చేయాల్సింది. ఆయన బాధలో ఉన్నాడండి, ఆయన దుఃఖంలో ఉన్నాడు. ఎలా ఉన్నది తెలుసా? ఆయన దుఃఖాన్ని తీర్చడానికి, ఆయన సంతోషపెట్టడానికి నడుముగట్టు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి కొందరినైనా రక్షిస్తే ఆనందపడతాడు దేవుడు. యేసుక్రీస్తుని బట్టి ఎలా సంతోషించాడో నన్ను బట్టి దేవుడు కూడా అలాగే సంతోషపడతాడు. చూడండి, చివరిగా యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 23వ వచనం. యూదా పత్రిక 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలంటే ప్రపంచమంతా మరణించిన వెంటనే దేవుని కొరకు బ్రతకని వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్నిలోనికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు, నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతారు, నిత్య అగ్ని గుండంలోనికి జారిపోతున్నారండి. వాళ్ళని చూసి దేవుడు ఒకవైపు బాధపడుతుంటే, దేవుడు ఒకవైపు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును చూసి తట్టుకోగలము మనం? ఆ ఏడుపును చూసి నువ్వు ఏ రోజైనా నడుము గట్టగలుగుతున్నావా? చనిపోతున్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారండి. జారిపోతున్నాడు. తన పిల్లలు, తన కడుపున పుట్టిన దేవుని గర్భం నుంచి వచ్చిన తన పిల్లలందరూ నరకానికి జారిపోతుంటే ఆ తండ్రి కడుపు కోత ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎంత బాధపడుతుంటాడు ఆయన. మన పిల్లలు మన కళ్ళ ముందరే కిరోసిన్ పోసుకొని తగలబడుతున్నాడు అనుకో, మన బిడ్డ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నప్పుడు ఏదో ఆవేశంతో
ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు మన కళ్ళ ముందరే మన బిడ్డ కిరోసిన్ పెట్రోల్ పోసుకొని తగిలిపెట్టుకుంటున్నప్పుడు తండ్రి ఎదురుగా ఉంటే ఎలా బాధపడతాడండి? కళ్ళ ముందు బిడ్డ విలవిల 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 కేకలేసుకుంటూ నొప్పి 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 అని అలా కొట్టుకుంటూ కింద పొరలాడి ఏడుస్తూ ఉన్నాడు అనుకో, తండ్రి ఎలా ఉంటాడు? తట్టుకోగలడా? అవసరమైతే తను వెళ్ళి కౌలించుకొని ఆ నిప్పు ఆర్పాలి, అవసరమైతే నేను చావనైనా చస్తానేమో కానీ నా బిడ్డను నేను రక్షించుకొని ఒక తండ్రి ఎలా బాధపడతాడో. రోజు ప్రపంచ జనాభా అంతా మరణించిన ప్రతి క్షణం పాతాలని వెళ్ళిపోతుంటే దేవుడు బాధపడుతున్నాడు పరలోకంలో. ఆయన సంతోషంగా లేడండి పరలోకంలో. మనోవేదనతో, దుఃఖంతో, కన్నీళ్లతో బాధపడుతున్నాడు ఆయన. మన బిడ్డ కళ్ళ ముందు కాలిపోతుంటే తట్టుకోలేమే మనం. మరి ప్రపంచమంతా ఆయన పిల్లలు యుగయుగములు నరకములు కాలిపోతుంటే తట్టుకోగలడు ఆయన? తట్టుకోలేడండి, బాధపడుతున్నాడు. అందుకే ఆయన దిగులంతా ఎవరిపైన? మనపైనే ఉందండి. మన కళ్ళ ముందరే ఒక సింహం వచ్చి మన బిడ్డను అలా ఈడ్చుకొని పోతూ అలా బిడ్డను మెడను పట్టుకొని అలా ఈడ్చుకొని ఒక సింహం పోతుందనుకో, వదిలిపెడతావా? నా బిడ్డ పోనీలే, నేను రక్షించబడ్డాను, నేను సురక్షితంగా ఉన్నాను అనుకుంటాడు తండ్రి? అనుకోడే. తన బిడ్డను రక్షించుకోవడానికి అవసరమైతే ఆ సింహానికి, ఆ పులికి తన ఆహారమని అవుతాడేమో కానీ బిడ్డను రక్షించుకోవడానికి ప్రాణాల సైతాన్ని లెక్క చేయడే. తన పిల్లలు చనిపోతే తండ్రి తట్టుకోలేడే. దేవుడు కూడా అదే బాధపడతాడు. తన పిల్లలు నరకానికి వెళ్ళిపోతున్నారు. దిగులుతో, దుఃఖముతో చింతిస్తున్న ఆయనకి ఏం చేయాలి మనము? ఆయన బాధను తీర్చడానికి బయలుదేరాలి కనుక దేవుని మనోవేదన, దేవుడు దేని గురించి బాధపడుతున్నాడు? ఆయన చింత అంటే ఎవరిపైన? మన గురించి ఆయన బాధపడతాడు. నువ్వు మారాలని, నువ్వు రావాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన గురించి ప్రకటించాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు. మారని వారి పట్ల దేవుడు బాధపడుతున్నాడు. ఒక ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు ఆలోచించాం. మా పట్ల మీరు ఎంత బాధపడుతున్నారు, ఎంత చింత కలిగి ఉన్నారు, ఎంత దుఃఖములో ఉన్నారో మీ మాటలను బట్టి నేర్చుకున్నాం నాయన. అనేకులు రక్షించడానికి మేము చేస్తున్న ఈ ప్రయాసలో తండ్రి తోడుగా ఉండండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్.